ఒకటో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఏ. భువనగిరి సభ. బి. మిలియన్ మార్చ్. సి. తెలంగాణ నూతన రాష్ట్ర బిల్లుపై రాష్ట్రపతి సంతకం 1, 2014, 2, 2011, 3, 1997. సరైన ఆన్సర్ లేదా జత. ఏ. భువనగిరి సభ. 3, 1997. బి. మిలియన్ మార్చ్. 2, 2011. సి. తెలంగాణ నూతన రాష్ట్ర బిల్లుపై రాష్ట్రపతి సంతకం 1, 2014. రెండో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఏ. వాంచు కమిటీ. బి. జేవీపీ కమిటీ. సి. ఈస్కే ధార్ కమిటీ. 1, 1949, 2, 1948, 3, 1954. సరైన ఆన్సర్ లేదా జత. ఏ. వాంచు కమిటీ. 3, 1954. బి. జేవీపీ కమిటీ. 2, 1949. సి. ఈస్కే ధార్ కమిటీ. 1, 1948. మూడో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఆశ్రిత కులం. ఏ. సాధనాసురులు. బి. వీరముష్టి. సి. మద్దెచ్చులు, మందెచ్చులు. 1, యాదవ. 2, పద్మశాలి. 3, వైశ్య. సరైన ఆన్సర్ లేదా జత. ఏ. సాధనాసురులు. 2, పద్మశాలి. బి. వీరముష్టి. 3, వైశ్య. సి. మద్దెచులు, మందెచ్చులు. 1, యాదవ. నాలుగో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఏ. పల్లె కన్నీరే పెడుతుందో. బి. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా. సి. నాగేటి సాలల్లో నా తెలంగాణ. 1, గూడ అంజయ్య. 2, నందిని సిద్ధారెడ్డి. 3, ఆర్. శ్రీహరి. సరైన ఆన్సర్ లేదా జత. ఏ. పల్లె కన్నీరే పెడుతుందో. 3, ఆర్. శ్రీహరి. బి. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా. 1, గూడ అంజయ్య. సి. నాగేటి సాలల్లో నా తెలంగాణ. 2, నందిని సిద్ధారెడ్డి. ఐదో ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. ఏ. కాలరేఖలు. బి. ముంగిలి. సి. కొత్త వంతెన. 1, కె. శ్రీనివాస్. 2, సుంకిరెడ్డి నారాయణరెడ్డి. 3, అంపశయ్య నవీన్. సరైన ఆన్సర్ లేదా జత. ఏ. కాలరేఖలు. 3, అంపశయ్య నవీన్. బి. ముంగిలి. 2, సుంకిరెడ్డి నారాయణరెడ్డి. సి. కొత్త వంతెన. 1, కె. శ్రీనివాస్. 6 నుండి 10 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు MCQలకు సరైన జవాబులు గుర్తించండి. ఆరో ప్రశ్న హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్. ఆప్షన్స్. ఏ. కాశీనాథరావు వైద్య. బి. మధుసూదనాచారి. సి. బూర్గుల రామకృష్ణారావు. డి. ఎంకే వెల్లోడి. ఆరో ప్రశ్న హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్. సరైన జవాబు. ఏ. కాశీనాథరావు వైద్య. ఏడో ప్రశ్న
నిజాం రాజ్య అండమాన్ అని దేనిని అంటారు? ఆప్షన్స్: ఏ. చంచల్గూడ జైలు, బి. మన్ననూరు జైలు, సి. ముషీరాబాద్ జైలు, డి. ఇందూరు జైలు. ఏడో ప్రశ్న: నిజాం రాజ్య అండమాన్ అని దేనిని అంటారు? సరైన జవాబు బి. మన్ననూరు జైలు. 8దో ప్రశ్న: రామప్ప జాతర జరుగు ప్రాంతం. ఆప్షన్స్: ఏ. పాలంపేట, బి. మేడారం, సి. కొమరవెల్లి, డి. దురాజ్పల్లి. 8దో ప్రశ్న: రామప్ప జాతర జరుగు ప్రాంతం. సరైన జవాబు ఏ. పాలంపేట. 9వ ప్రశ్న: ఏ పథకం ప్రకారం ముల్కీ 15 సంవత్సరాల నిబంధన రద్దు అయినది? ఆప్షన్స్: ఏ. 20 సూత్రాలు, బి. 8 సూత్రాలు, సి. 6 సూత్రాలు, డి. 12 సూత్రాలు. 9దో ప్రశ్న: ఏ పథకం ప్రకారం ముల్కీ 15 సంవత్సరాల నిబంధన రద్దు అయినది? సరైన జవాబు సి. 6 సూత్రాలు. 10వ ప్రశ్న: ఉర్దూ భాషను అధికారికంగా చేసిన సంవత్సరం. ఆప్షన్స్: ఏ. 1882, బి. 1883, సి. 1884, డి. 1885. 10వ ప్రశ్న: ఉర్దూ భాషను అధికారికంగా చేసిన సంవత్సరం. సరైన జవాబు సి. 1884. సాలర్జింగ్ 2.